శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 2010 నుంచి శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్ర నిర్వహిస్తున్నామని భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్షులు భగవంతరావు అన్నారు. సీతారాంబాగ్లోని రామాలయం నుంచి కోటిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర జరుగుతుందని తెలిపారు. సీతారాంబాగ్ రామాలయంలో ఉదయం 9 గంటల నుంచి శ్రీరాముని కళ్యాణం ప్రారంభమవుతుందని, కళ్యాణం అనంతరం శోభాయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. శోభాయాత్రకు ముఖ్య అతిథులుగా కాశీ నుంచి సుమేరు పీఠాధిపతి శంకరాచార్య స్వామి, నరేంద్రనంద సరస్వతి, రాజస్థాన్ నుంచి క్రాంతికారి శ్రీ సంత భూమా రామ్జీ హాజరవుతారని పేర్కొన్నారు. ఇంకొక వైపు నుండి అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్ నుండి అక్కడ ఉన్నటువంటి భక్తులు అంబర్పేట్ నుంచి చేనంబర్ నుండి తిలక్ నగర్, గౌర్ హాస్పిటల్, బర్కత్పురా, టూరిస్ట్ హోటల్ మరియు కాచిగూడ చౌరస్తా సావర్కర్ స్టాచ్యూ, వడ్డీ చౌడి నుండి హనుమాన్ వ్యాయామశాలకు ఒక ఊరేగింపు వేలాదిగా అక్కడి నుంచి వస్తున్నారు. ఇంకొక ఊరేగింపు ఫిల్మ్ నగర్ నుండి, బంజారా హిల్స్లో నుండి ఫిల్మ్ నగర్ నుండి బయలుదేరి వేలాదిగా ఫిల్మ్ నగర్ నుండి అగ్రసేన్ క్రాస్ రోడ్, సిబిఆర్ ఛానల్ దగ్గర ఉన్న చౌరస్తా నుంచి రైట్ జరిగి అగ్రసేన్ క్రాస్ రోడ్స్, అక్కడ నుంచి 12 నంబర్ రోడ్డు, బంజారా హిల్స్, మాసాబ్ ట్యాంకు, తకడికాపూర్, బషీర్బాగ్ నుంచి హ్యాబిట్స్, కోటి మీదుగా వారు హనుమాన్ వ్యాయామశాలకు వచ్చి కలుస్తారు. అదే రకంగా పాత పట్టణంలో ఉన్నటువంటి చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్, కార్నార్ అసెంబ్లీ సెగ్మెంటు, చంద్రాయణగుట్ట, యాగేశ్వరరావు వాళ్ళు కూడా ఈ ఊరేగింపులో మధ్యలో వచ్చి కలుస్తారు. ఈ ఊరేగింపు సీతారాంబాగ్ నుంచి ప్రారంభించిన తర్వాత మంగళహాట్ పోలీస్ స్టేషన్ దగ్గర మన పాలకి ఆనంద్ సింగ్ నాయకత్వంలో పాలకి శోభాయాత్ర వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు.